శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశభ్యో నమ. మనం అంతకుముందు 2 ఆడియోల్లో యోగ వాసిష్టం గురించి మనం చెప్పుకున్నామండి. యోగ వాసిష్టం అంటే మనకు పరిపూర్ణ జ్ఞానానికి సంబంధించింది అనమాట. ఇది వశిష్ఠుల వారు శ్రీరామచంద్రమూర్తి చెప్పినటువంటి తత్వజ్ఞానం అనమాట. ఈ తత్వజ్ఞానం ఎట్లా ఉంటుందంటే, ఇది వశిష్ఠుల వారు రఘువంశానికి కులగురువు అనమాట. అప్పుడు ఆయన గురువు స్థానంలో ఉండి శ్రీరామచంద్రమూర్తికి చెప్పినటువంటి ఆ జ్ఞాన విశేషాలన్నీ ఇందులో వస్తాయండి. ఇది 6 భాగాలుగా ఉంటుందని చెప్పాను. అందులో ఈ 6 భాగాలు డివైడ్ చేసాం. 32,000 శ్లోకాలు అనమాట. మనం వాటన్నిటి గురించి విపులంగా చెప్పుకోవాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మనం ఏంటంటే అందులో వెసన్స్, అందులో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనటువంటి విభాగాలు మనకు వచ్చేటువంటి సాధనకు మనకు వచ్చేటువంటి అవి విషయాలు తీసుకున్నామండి. ఇందులో శ్రీరామచంద్రమూర్తి చిన్న వయసులోనే తత్వజ్ఞానం అనేది కలుగుతుందండి. తత్వజ్ఞానం అంటే ఈ నిత్యానిత్య వివేచన చేయటం కానీ, తర్వాత ఈ ప్రపంచంలో అనిశ్చితి ఉంది కదా, అనిశ్చితి అనేది మరి మన ప్రపంచంలో ఇంత అనిశ్చిత శాశ్వతం కానటువంటి ప్రపంచంలో మనం ఎందుకు పాటుపడి ప్రయత్నించి ఎంత కష్టపడి మనం కార్యాలను నిర్వర్తించాలి, కర్మలు ఎందుకు చేయాలి అనేటువంటి ఒక నైరాస్య స్థితి అనమాట. వైరాగ్య స్థితి అనమాట. దాన్ని వస్తున్నాం, నిర్లిప్తత అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే ఏది సంపాదించినా కూడా ఇక్కడ నిలిచేది ఏం లేదు. ఇక్కడ అన్ని క్షణాలు మాయమైపోతున్నాయి. ప్రతిరోజు అనేక మార్పులు, ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. దేహంలో కానీ, ప్రపంచంలో కానీ. మన దేహంలో కూడా బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత వృద్ధాప్యం, అట్లా ఒక సైకిల్ నడుస్తుంటుంది. ఈ సైకిల్ ఏది శాశ్వతంగా ఉండాలి. ఇక్కడ ఈ ప్రపంచంలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా అన్నీ శాశ్వతంగా ఇందులో శాశ్వతంగా ఉండేటువంటి సంఘటనలు ఏమి లేవు, అటు విషయాలు ఏమి లేవు, అటు వస్తువులు ఏమి లేవు. అన్నీ టెంపరీ. ఇక్కడ వచ్చిందన్నీ ఈ క్షణాలు ఉంటే మరు క్షణంలో మారిపోతుంటాయి. కాలం మారిపోతుంది. కాలం క్రమక్రమంగా ఇప్పుడు నిన్న మొన్న అట్లా కాలగతి కూడా మారుతుంటుంది. వచ్చేది ఫ్యూచర్ అట్లా కాలంలో అనేక మార్పులు వస్తున్నాయి. అంటే ఈ కాలానుగుణంగా అనేక మార్పులు పొందేటటువంటి ప్రపంచంలో, అశాశ్వతమైన ప్రపంచంలో మనం ఎందుకు అంత అంటే ఈ అశాశ్వతమే కాదు, సుఖ దుఃఖాలు కూడా ఉన్నాయి ఇక్కడ. మనం ప్రతి ఒక్కడు కూడా సుఖం కోసం ఆరాటపడుతుంటాడు. దుఃఖం వస్తుంటే బాధలు, నాకు అన్ని దుఃఖాలే అని చెప్పేసి బాధపడుతుంటాడు. మరి ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి, ఎవరికి కలుగుతున్నాయి? ఈ సుఖ దుఃఖాలు అనేది ఎవరికి? ఈ సంసారం, సుఖ దుఃఖాలంటే సంసారం అనమాట. ఈ సంసారం అనేది ఎవరికి కలుగుతుంది? మన ఎవరు అనుభవించేది ఎవరు? ఇది సుఖ దుఃఖాలు అనుభవించేది ఎవరు అని చెప్పేసి ఆయనకి ఒక నిర్వేదం వస్తుంది. నిర్వేదం వచ్చిన తర్వాత ఆయన ఇంకా యాక్టివిటీస్ తగ్గిపోయి ఉంటాయి అనమాట. అంటే ఇంకా అంత హుషారు తగ్గిపోయి క్రమంగా ఆయన ఏంటంటే ఆయన నిస్తేజానికి లోనైనప్పుడు అప్పుడు ఈయన యొక్క అంతకుముందు ఉన్నటువంటి యాక్టివిటీస్ తగ్గటం చూసి గమనించి సభ జరుగుతున్నప్పుడు రామచంద్రమూర్తిని అడుగుతారనమాట, ఎందుకు అలా ఉన్నామని చెప్పేసి. అంటే అప్పుడు ఆయన తను చూసినామని చెబుతాడు. తను అంతకుముందు ముందులతో పాటు క్షేత్ర దర్శనం చేస్తాడనమాట. క్షేత్ర దర్శనం చేసినప్పుడు ఇవన్నీ రకరకాలన్నీ చూస్తాడు. డబ్బు శాశ్వతం కాదు, పదవి శాశ్వతం కాదు, తర్వాత సంపదల శాస్త్రం కాదు, ఏది శాస్త్రం కాదు. ఈ అశాశ్వతమైనటువంటి ప్రపంచంలో మనం ఎందుకు పాటుపడి ఎంత కష్టపడి అన్నిటిని కూడబెట్టి అన్నిటినీ ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి నిర్వేదం వస్తున్నాడు ఆయనకి. చూస్తున్నారు ఏది టెంపరీ అయితే. ఇప్పుడు మనం పర్మనెంట్గా మన భ్రమ ఏంటి? ఒక ఇల్లు సంపాదించే పర్మనెంట్గా ఉంటే మన తరాలు అన్నిటి కొంటాయి, లేదా ఒక భ్రమలో ఉంటాం మనం అంతా. అంటే డబ్బులు సంపాదించి కొన్ని కోట్లు సంపాదించి బ్యాంకులు వేసి నిల్వ చేసి పెడతాం. నిల్వ చేసి మనం ఉన్నంతకాలం సుఖంగా బతకచ్చు, చేయొచ్చు అని. మరి ఇల్లున్నా, వాకిలున్నా, పదవి ఉన్నా ఎవరైనా సుఖపడుతున్నారా? ఎవరికి అది సుఖం అది టెంపరీ, శాశ్వతం కాదు. అది డబ్బు ద్వారా కానీ, పదవి ద్వారా కానీ, తర్వాత ఈ సంపద ద్వారా కానీ వచ్చేటువంటి సుఖాలు ఏవి శాశ్వతం కాదు అన్నమాట. ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలు ఏది శాశ్వతం కాదు. ఈ అశాశ్వతమైన సుఖాల కోసం మనం ఎందుకు ఇంత పాటుపడాలి? దీని నుంచి సుఖ దుఃఖాల నుంచి బయటపడేటువంటి మార్గం లేదా? ఏ రకంగా కర్మలు చేస్తే శాస్త్రాలు చెబుతున్నాయి. ఏం చెబుతున్నాయి వేదాలు? మంచి పుణ్యకర్మలు చేస్తే మంచి పుణ్యలోకాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే కష్టాలను అనుభవించాలని చెబుతున్నారు. వేదం చెప్పింది ప్రమాణం అది.
వేదాల్లో మంచి కర్మలు చేస్తే పుణ్యఫలాలు ఏర్పడితే పుణ్యఫలాల వల్ల మీకు స్వర్గ సుఖాలు వస్తాయని చెప్పి అంటుంది అనమాట. అలాగే ఈ చెడు కర్మలు చేస్తే మీకు కష్టాలు కలుగుతాయని చెబుతాను, వేదం చెప్పింది అనమాట. మరి ఈ కర్మలు చేయడం ఎందుకు? కర్మలు చేయకుండా ఉంటే పోలా మెదకుండా కూర్చునే పోతుంది. దానికి ఏది ఈ కష్ట సుఖాలకి అతీతంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి ఉద్దేశంతో ఆయన ఉంటాడు అనమాట. అది మామూలుగా అది అడిగినప్పుడు సభాసదులు అడిగినప్పుడు శ్రీరామచంద్రమూర్తిని అడిగినప్పుడు ఆయన వశిష్ఠుల వారి విశ్వామిత్రుల తర్వాత మహర్షులందరూ ఉన్నప్పుడు ఈ విషయం వస్తుంది. వచ్చేప్పుడు ఆయన తన యొక్క అభిప్రాయాన్ని బయటపెడతాడు. ఈ రకంగా నాకు వైరాగ్యం అనే స్థితి ఏంటంటే ఏది శాస్త్రం కానప్పుడు ఎందుకండి మనం అంత సుఖదుఖాలు దీనికోసం ఎందుకు పాటుపడాలి, సుఖదుఖాలకు లోనయ్యి ఇన్ని కర్మలు ఎందుకు చేయాలి, ఈ ప్రపంచంలో ఏది శాస్త్రం కాదు కదా అని చెప్పేసి అంటాడు అనమాట. అన్నప్పుడు ఈయన విశ్వామిత్రుడిని తర్వాత విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఉంటారు కదా, ఫస్ట్ విశ్వామిత్రుల వారు చెప్తారు అనమాట. ఏమని శ్రీరామచంద్రమూర్తికి నిత్యాన్ని జీవయోజన గురించి చెప్పుకుంటూ వస్తారు. మనం పోయినసారి కూడా మనం చెప్పుకున్నాం మనం ఈ ఈ ప్రపంచం ఎవరికి సుఖదుఖాలు ఎవరికి, దేహానికా లేకపోతే ఇంద్రియాలకా ప్రాణానికా, దేనికి సుఖదుఖాలు దేనికి ఉన్నాయి అంటే పోనీ ఆత్మకా అంటే దేహానికంటే అంతకుముందు చెప్పాను. ఆ దేహం కంటే దేహం వేరు మనం వేరు. ఒకడు చనిపోయాడు అనుకోండి ఏమంటాం, వాడు పోయాడు అని చెప్పుకుంటాం. అంటే మనం వేరు కానీ అందులో ఉన్నట్టు వ్యక్తి వేరేనే కదా, దేహం అక్కడే ఉంటుంది. దేహాన్ని చనిపోయిన తర్వాత అక్కడ బయట పడుకోబెడతారు. అలా రామారావు లేదా కృష్ణారావు అని ఉంటుంది. అయితే ఆ కృష్ణారావు వెళ్ళిపోయాడు అంటాడు, దేహం అక్కడే ఉంది కదా. మరి అక్కడ దేహం అక్కడ ఉన్నప్పుడు కృష్ణారావు అక్కడికి వెళ్ళాడు అంటే దేహం కృష్ణారావు కాదన్నమాట. కాబట్టి దేహం జడం అంటే ఏంటి, దానికి స్వయం ప్రకాశం లేదనమాట. దానికి ఏ రకమైనటువంటి చైతన్యం లేదనమాట. చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, వేరే ఎక్కడి నుంచో వచ్చింది దేహానికి చైతన్యం. దేహానికి స్వతసిద్ధమైనటువంటి చైతన్యం లేదు అని చెప్పి మనకి అర్థమవుతుంది. పోనీ ఇంద్రియాలకంటే ఒక ఇంద్రియాలు ఒకసారి పనిచేసావు, ఒకసారి పనిచేయవు. మనం మంచి కురవాడుగా ఉన్నప్పుడు ఇంద్రియాలు పటిష్టంగా పనిచేస్తాయి, వృద్ధాప్యంలో అవి పనిచేయవు. అంటే కంటిగా ఉన్నారు జబ్బు చేసింది అనుకోండి, చెవికి ఇన్ఫెక్షన్ వచ్చి చెవులు పనిచేయలేదు అనుకోండి, నా చెవులు పనిచేయట్లేదు అని చెప్పాడు, నా కళ్ళు పనిచేయట్లేదు. ఎదురుగా వస్తున్న ఒక వెహికల్ని చూడలేదంటే నా కళ్ళు సరిగ్గా చూడలేకపోయినాయి అని చెప్పాడు. నా కళ్ళు అంటున్నావు కాబట్టి ఆ కళ్ళు కూడా నువ్వు వేరు కళ్ళు వేరు అనమాట. కాబట్టి ఇంద్రియాలు అనేవి వాటికి కూడా స్వయం ప్రకాశం లేదు. అవి దానికి కూడా వేరే ఎక్కడి నుంచో శక్తి వస్తుంది. ఇంద్రియాలకు కూడా శక్తి వస్తేనే అవి పనిచేస్తాయి, అది పనిచేయవు అనమాట. అది మనసు నీవా అని చెప్పంటే మనసుతోటి మనం అది కూడా మనకి ఏమంటాం, నా మనసు ఇప్పుడు బాగలేదండి అంటాడు. నా మనసు ఇప్పుడు బాగలేదు అని చెప్పాడు. ఒకడు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు, నువ్వు ఎక్కడికో పోయి కూర్చున్నావు, బయటకు పోయి కూర్చున్నావు, వాడు పిలుస్తాడు, నువ్వు పలకపోతే దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టి పిలుస్తాడు. అప్పుడు ఉలిక్కిబడి లేచి వైపు తిరిగితే నీ స్నేహితుడే ఉంటాడు. ఏం ఆలోచిస్తున్నావు, నా మనసు ఏడిపోయింది ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. నా మనసు ఉంటుందా కాబట్టి నేను వేరు మనసు వేరు అనమాట. అట్లాగే నిద్రలో ఏమవుతుందంటే ఉంటే పూర్ణ చైతన్యం మనసుకు ఉన్నట్టయితే నిద్రలో కూడా మరి జాగ్రత్త స్వప్న సుషుప్తి 3 స్థితుల్లో కూడా మనసు ఉండాలి. కానీ గాఢ నిద్రలో మనసు ఉండదండి. గాఢ నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎవరంటే ఏం చెప్తావు, నువ్వు ఎక్కడున్నావు చెబుతావా, నీ పేరే ఏమిటంటే చెప్తావా, ఏం చెప్పవు కదా. కాబట్టి మనసు అనేది స్వయం సిద్ధమైనటువంటి స్వసిద్ధమైనటువంటి ప్రకాశం దానికి కూడా లేదు. చైతన్య స్థితులు దానికి కూడా ఎక్కడి నుంచో శక్తి వస్తుంది. ఆ శక్తి నుంచి ఆ మనసు పనిచేస్తుంది తప్పితే ఆ శక్తి ఎప్పుడైతే కట్ అయిపోయిందో నీకు మనసు కూడా పనిచేయదు అన్నమాట. ఆ శక్తి యొక్క ప్రకాశం మనసు మీద పడితేనే అది మనసు పనిచేస్తుంది అనమాట. కాబట్టి శరీరం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు, మనసు నువ్వు కాదు. మరి పోనీ ప్రాణశక్తి నువ్వా? మన లోపల ప్రాణశక్తి ఎప్పుడూ ఉంటుంది కదా. ప్రాణం లేకపోతే మనిషి బతకరు కదా. నిద్రపోయేటప్పుడు కూడా మరి గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ప్రాణం నేను అని చెప్పి అంటావా నువ్వు అంటే దానికి కూడా చెబుతాడు. ఏం చెప్తాడు, నువ్వు ప్రాణశక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు నీ గుండె ఊపిరితిత్తు తర్వాత ఊపిరితిత్తులు కానీ తర్వాత రక్త ప్రసరణ ఇవన్నీ లోపల జరుగుతుంటాయి, కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి, జీర్ణక్రియలన్నీ జరుగుతుంటాయి. కానీ అప్పుడు కూడా మనసు బుద్ధి అనేవి పనిచేయవు. గాఢ నిద్రలో మనసు బుద్ధి అనేవి పనిచేస్తాయా? కానీ ఈ లోపల ఉన్న ప్రాణ స్పందన మాత్రం ఉంటుంది. ప్రాణం స్పందిస్తూనే ఉంటుంది.
ఇది గుండె స్పందన రూపంలో కానీ, ఊపిరితిత్తులు గాలి పీల్చడం కానీ, రక్త ప్రసరణ కానీ, ఇవన్నీ మామూలుగా వేరే ప్రాణం చేస్తుంటుంది, పనులు చేస్తుంటుంది అనమాట. ప్రాణం నిజంగా చైతన్యవంతం అయితే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడిలో నిరంతరం వెలుతురు ఉంటుంది. ఆ వెలుతురు కొంత మనం సూర్యుడు రెస్ట్ తీసుకుంటారా, ఒక 4 నిమిషాలు మనం వెలుతురు వదిలేని ఆపేస్తాడా? అంటే చైతన్య స్థితులు పూర్తిగా ఉన్నప్పుడు, చైతన్యవంతంగా ఉన్నప్పుడు అందులో ఎప్పుడు చైతన్యంగానే ఉంటుంది. అందులో ఎక్కువ తక్కువ సూర్యుడి ముందర ఒక 10 అద్దాలు పెట్టామండి, 10 అద్దాలు ఒక 10 అద్దాలు సూర్యప్రకాశం కనపడుతుంది, ఒక అద్దంలో పడి ఇంకో అద్దంలో పడకుండా ఉండదు అనమాట. అట్లా ప్రాణం నిజంగా చైతన్యవంతం అయితే, ప్రాణం నిజంగా చైతన్యం పనులు చేస్తుంటే, మరి బుద్ధి మరి మనసు బుద్ధి అనే వాటి మీద కూడా ఆ చైతన్య శక్తి అనేది ప్రసరణ ఉండాలి, అవి కూడా యాక్టివ్గా ఉండాలి. కానీ గాఢ నిద్రలో అవి ఎందుకు యాక్టివ్గా లేవు? గాఢ నిద్రలో నీకు మనసు పని చేయదు, బుద్ధి పని చేయదు, నువ్వు ఎక్కడున్నావో తెలియదు, నీ పేరేంటో తెలియదు, నువ్వు అది ఏ స్ఫురణ ఉండదు. అంటే అక్కడ ప్రాణశక్తికి కూడా పని ఎక్కడి నుంచి శక్తి వస్తుంది, లేకపోతే స్వతసిద్ధంగా అది కూడా పనిచేయదు అన్నమాట. ప్రాణశక్తి కూడా పనిచేయలేదు. ప్రాణశక్తికి కూడా వేరే చోట నుంచి మన శక్తి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అది? నీకు మిగిలింది ఒకటే, ఆత్మ నుంచి వస్తుంది. ఆత్మ నుంచి ఇవన్నీ శక్తిని తీసుకొని ప్రాణం పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, శరీరం పనిచేస్తున్నాయి. అన్నిటికి మూలం ఏంటి? ఆ చైతన్యం. ఆత్మ అనేటువంటి ఆ చైతన్యం అనేది అన్నిటికీ మూలం అయినప్పుడు నువ్వు మరి చైతన్యం కూడా మరి చైతన్యంలో దానికి సుఖదుఖాలు ఉన్నాయా? చైతన్యం సుఖదుఖాలు ఉన్నాయా? అది నిర్గుణంగా ఉంటుంది, దాని గుణాతీతంగా ఉంటుంది అన్నమాట. దానికి ఏ గుణాలు లేవు. తర్వాత నిశ్చలంగా ఉంటుంది. తర్వాత రాగద్వేషాలు లేవు. శుద్ధ చైతన్యానికి ఎటువంటి రాగద్వేషాలు కానీ అవి కానీ ఏం లేవు. అది ఎప్పుడు నిశ్చలంగా ఉంటుంది, నిశ్చల స్థితిలో ఉంటుంది అన్నమాట. తర్వాత రాగద్వేషాలు అతీతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ చైతన్యం కూడా మరి నువ్వు కాదు. మరి సుఖదుఖాలు దానికి కూడా లేవు. సుఖదుఖాలు దానికి కూడా లేవు. శారదక్క సార్ మళ్ళీ ఆన్ చేసింది. సరేనండి, ఈ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు చైతన్యానికి ఏ రకమైనటువంటి శుద్ధ చైతన్యానికి అందులో ఏ రకమైనటువంటి సుఖదుఖాలు లేవండి. అంటే రాగద్వేషాలు కానీ అందులో ఏ రకమైనటువంటి నిర్గుణంగా ఉంటుంది అన్నమాట. నిర్గుణంగా ఉంటుంది. అందులో రాగద్వేషాలు సుఖదుఖాలు ఏమి ఉండవు అనమాట. మన ఇవన్నీ శుద్ధ చైతన్యాలు ఏమి లేవు అనమాట. మరి ఎవరికండి ఇవన్నీ? ఇట్లా మనసుకు లేదు, బుద్ధికి లేదు, తర్వాత మన శరీరానికి లేదు, ఇంద్రియాలకు లేవు, ఆఖరికి ప్రాణానికి లేదు, చైతన్యానికి లేదు. మరి ఎవరికి మరి సుఖదుఖాలు ఎవరికి? ఎప్పుడు ఆలోచించారా మీరు? సుఖదుఖాలు ఎవరికండి? మరి ఎవరికి లేని సుఖదుఖాలు మరి ఎందుకు? బుద్ధుగులు ఎవరిని అడిగినా కూడా నాకు అన్నీ బాధ లేదండి, నాకు అన్ని కష్టాలు లేదండి, నాకు అన్ని సుఖాలు కావాలి, సుఖాల కోసం భగవంతుడు ప్రార్థన చేస్తాను, నాకు జీవితం అంతా దుఃఖంతో నిండిపోయింది, నాకు నా మీద భగవంతుడి కరుణ లేదు, ప్రతి ఒక్కరు అదే అంటారు. మరి సుఖదుఖాలు ఎవరికి కావు? మరి ఎట్లా? మరి సుఖదుఖాలు అనేవి ఎట్లా ఏర్పడ్డాయి? దేనివల్ల ఏర్పడ్డాయి సుఖదుఖాలు అనేది చెప్పి కనుకెళ్తే దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే భ్రాంతి వల్ల ఏర్పడాయి. అంటే భ్రాంతి వల్ల. ఏ భ్రాంతి? దేహం నేను అనుకుంటాం వాళ్ళు. దేహంతో మమైకం అవుతాం. నేను ఫలానా దేహం, నాకు వీళ్ళు బంధువులు, వీళ్ళు చుట్టాలు, తర్వాత నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పేసి నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను, నేను ఫలానా నాకు ఈ తెలివితేటలు ఉన్నాయి, నేను ఫలానా చేయగలను, నేను నాకు ఇష్టాలు ఇవి అని చెప్పేసి ప్రతి ఒక్కటి మనం ఏర్పరచుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు వేరు అనుభవాలు ఉంటాయండి ప్రతి ఒక్కడికి కూడా. అది అనుభవాల ప్రకారం వాడికి అనుభవాలకు అనుగుణంగా ఉంటే సంతోషం అన్నమాట, లేకపోతే దుఃఖం. సుఖదుఖాలు అనేది అట్లా ఏర్పడుతుంది. నువ్వు అనుకునే విధంగా కనుక ఆ పని జరిగేటైతే సంతోషపడతావు. అదే ఇంద్రియాల ద్వారా వచ్చేటటువంటి సుఖాలు, టెంపరీగా వచ్చే సుఖాలు, ఇవన్నీ కూడా నేనని చెప్పి అనుకుంటాం అన్నమాట. నాకు ఇది ఇష్టం అంటే ఒక పండు తెచ్చుకుంటావు, ఆ పండు తింటున్నప్పుడు సంతోషం ఫీల్ కావడం అనమాట. ఆ పని అనుకుంటావు, ఆ పని జరిగిపోయి సక్సెస్ అయినప్పుడు సంతోషం ఫీల్ అవుతావు. యాక్చువల్గా ఏంటంటే ఈ మనసు అనేది, ఈ నేను శరీరం కానీ తర్వాత మనసు కానీ అనేది అది వాటి స్వయం ప్రకాశం లేదండి వాటికి. జస్ట్ లైక్ ఒక స్టోన్, రాయి మాదిరి అనమాట. రాయికి చైతన్యం ఉంటుందా? ఉండదు.
అదేవిధంగా వీటికి కూడా అవి జడ పదార్థాలు అంటారు అన్నమాట. జడ పదార్థాలు రాళ్ళని చెక్కల్ని వీటిని ఏంటంటే జడ పదార్థాలు అంటారు. అందులో జీవం లేదనమాట. కానీ వీటికి కూడా యథార్థంగా జీవం లేదు. ఎక్కడి నుంచి వచ్చినాయి వీటికి? ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యం నుంచి వచ్చింది. శుద్ధ చైతన్యం నుంచే ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఆ శుద్ధ చైతన్యం వెనకాల ఉంటే మీకు ఒక అర్థమయ్యేటట్టు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక సముద్రం ఉందండి, మహాసముద్రంలో మనకి అలలు, చిన్న చిన్న అలలు ఉంటాయి, పెద్ద పెద్ద అలలు ఉంటాయి. అందులో సుడిగుండాలు, తిమింగలాలు, రకరకాల క్రూరమైన జంతువులు ఉంటాయి. చేపలు రకరకాల చేపలు, చిన్నవి పెద్దవి రకరకాలు ఉంటాయి. తర్వాత సముద్రంలో మణులు, మాణిక్యాలు కూడా ఉంటాయి. అటు అడుగుదాం. మరి ఇవన్నీ సమస్తం సముద్రాన్ని కలిగి ఉంటారు, సముద్రంలో ఉంటాయి అన్నమాట. సముద్రంలో అలలు వస్తాయండి. అలలు సముద్రానికి వేరుగా ఉంటాయా? చిన్న అలైనా పెద్ద అలైనా కూడా సముద్రం బేస్ అయిన సముద్రం ఉంటేనే అలా ఉంటుంది. అట్లాగే చిన్న అలైనా పెద్ద అలైనా కూడా సముద్రాన్ని విడిచిపెట్టి ఉండలేదు అనమాట. అట్లా ఇవన్నీ కూడా సముద్రంలో మనం చెప్పినట్టు చేపలు కానీ, రకరకాల చేపలు కానీ, రకరకాల ఇవి కానీ, రత్నాలు, ఇవన్నీ మాణిక్యాలు, ఇవన్నీ రకరకాల జీవులు కానీ అన్నీ కూడా ఆ సముద్రం ఉంటేనే అవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆత్మ అనేటటువంటి నిశ్చలమైనటువంటి ఒక మహాసముద్రంలో ఇవన్నీ తేలుతున్నటువంటి జీవులన్నీ కూడా అందులో నీటి బుడగల్లాగా అనమాట. నీటి బుడగలు ఉంటాయి. కొన్ని కొన్ని చిన్న చిన్న అలలు, కొన్ని పెద్ద పెద్ద భయంకరమైన అలలు, కొన్ని ఏంటంటే చాలా భయంకరంగా తుఫాను వచ్చినప్పుడు పెద్ద పెద్ద అలలు ఆకాశానికి ఎత్తికి వెళ్ళేటట్టు అలలు ఉంటాయి. ఇవన్నీ కూడా రకరకాల ప్లేసుల్లో రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అంటే చైతన్య స్థాయిలు మన ప్రపంచంలో కూడా చైతన్య స్థాయిలు ఎట్లా ఉంటాయి? మొత్తం 16 కళ్ళుగా, అంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. మొత్తం భగవంతుడి యొక్క శక్తిని 16 కళ్ళ కనుక మనం చూసినట్లయితే ఒక కళతో ఉండేటువంటి జీవులు కొన్ని ఉంటాయండి, 2 కళలతో ఉండేటువంటి జీవులు కొన్ని ఉంటాయండి. అంటే అంటే ఎక్కడి నుంచి అంటే రాళ్ళ దగ్గర నుంచి, వృక్షాల దగ్గర నుంచి, అందులో భగవంతుడి కళ్ళే. అంటే మనకు నామరూపాలతో కనబడేటువంటి సమస్య ప్రపంచం కూడా ఆ ప్రాణశక్తి యొక్క వ్యక్తీకరణ అనమాట. భగవంతుడి నుంచి వచ్చినటువంటి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది ఈ నామరూప ప్రపంచంగా వ్యక్తమవుతుంది అనమాట. నామరూప ప్రపంచంలో హెచ్చుతగ్గులు ఎట్లా ఏర్పడుతున్నాయి? ఆ కళల్లో ఏర్పడుతుంది అనమాట. కొన్నిట్లో 2 కళలు ఉంటాయి, కొన్నిట్లో 3 కళలు ఉంటాయి. కొన్నిట్లో మన మనుషుల్లో, జంతువులు 4 స్థాయిల కళలు ఉంటాయి అనమాట. అదే మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు 5-6 స్థాయిలు ఉంటుంది అనమాట. సిద్ధపురుషులకు వచ్చేటప్పుడు 7-8 స్థాయిలు అనమాట. దేవతలకు వచ్చేటప్పుడు ఇంకా 10 స్థాయిలో భగవత్ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. అట్లాగే జంతువుల్లో చీమలు దాని యొక్క ఉపాసనని బట్టి మన ప్రాణశక్తి అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. చీమలో తక్కువ ప్రాణశక్తి ఉంటుంది, అదే మన ఏనుగులో ఎక్కువ ఉంటుంది ప్రాణశక్తి. అందుకని దేన్నైనా ఎంత కష్టమైన పనులైనా మరువులు వేయగలదు, అన్ని చేయగలదు, శక్తి ఎక్కువ అనమాట. అట్లా మనిషికి కూడా ఇట్లా ప్రాణకళలు అన్నింటిలో జంతువుల కంటే కూడా మనిషికి ఎక్కువ ఉంది. ఎందుకని ఈ మామూలుగా బయట కనపడేటువంటి మామూలుగా వృక్షజాలం, జంజాలం కంటే కూడా మనిషికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తి ఏంటంటే ఆలోచన శక్తి, బుద్ధి అనేది ఉందండి. అంటే వివేచన, మంచి చెడు తెలుసుకోగలిగే కెపాసిటీ మనిషికి ఇచ్చాడు భగవంతుడు. దానివల్ల ఏంటంటే భగవంతుడి శక్తి మిగతా వాటితో పోలిస్తే మనిషిలో ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ మన భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోటి మనిషి ఏం చేయాలి? సాధన చేసి ఉన్నత స్థాయికి వెళ్ళొచ్చు, తర్వాత దిగువ స్థాయికి వెళ్ళొచ్చు అనమాట. సాధన చేయకపోతే దిగువ స్థాయికి వెళ్తాడు. అంటే శరీరంతో మమేకమైన స్వార్థంతో ఉన్నారు అనుకోండి, కింద స్థాయికి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా ఈ శరీరం అనే భ్రాంతి నుంచి, నేను శరీరం అనేటువంటి భ్రాంతి నుంచి బయటపడి ఎప్పుడైతే మన మనసును ఎలివేట్ చేస్తే బంధం విముక్తిని చేస్తాడు, శుద్ధ మనసు ఏర్పడాలన్నమాట. శుద్ధ మనసు ఏర్పడాలంటే అహంకారం కరిగిపోవాలి, నేననేటువంటి అహంకారం కరిగిపోవాలి. అది నేననే అహంకారం ఉన్నంత వరకు, అంటే నేననే అహంకారం ఉంటే అంటే మనసు పనిచేస్తున్నంత వరకు నీకు ఈ స్థాయి హయ్యర్ స్టేజ్ అనేది రాదన్నమాట. భగవంతుడు యొక్క ఉన్నతమైనటువంటి చైతన్య స్థాయికి మనిషి వెళ్ళాడు అనమాట. మనిషి దగ్గర శక్తి ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే ఈ నేను అనేటువంటి దానికి పరిమితం కావటం వల్ల ఉపాధికే పరిమితం, ఈ శరీరానికే పరిమితం అవుతుంది అనమాట. మన శక్తి లిమిటెడ్ అవుతుంది అనమాట. మన శక్తి అనంతం ఎప్పుడవుతుంది? మన శక్తి ఎప్పుడైతే ఉన్నత స్థాయికి ఎప్పుడు వెళ్తుందంటే మనం చక్కగా, అంటే మనకున్నటువంటి అహంకారంతో కూడినటువంటి ప్రవర్తన ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడు మన యొక్క శక్తి, అంటే లిబరేషన్ అనేది అప్పుడు సాధ్యపడుతుంది అనమాట. అంటే మన శక్తి స్థాయిలు, మనలో ఉన్న శక్తి స్థాయిలు పెరుగుతాయి అన్నమాట. దానికి ఏమి ఉపయోగపడతాయి?
ఈ వైరాగ్య స్థితి అనేది ఒకటి ఉపయోగపడుతుంది. తర్వాత నిత్యానిత్య వివేచన అనమాట. నిత్యానిత్య వివేచన ద్వారా ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, అశాశ్వతమైన వస్తువుల పట్ల మనం వదిలేయటం, శాశ్వతమైనటువంటి ఆత్మ స్థితిలోనే మనం ఉంటాం అనేది తెలియాలి. మనం ఆత్మకున్న లక్షణాలు ఏంటి? సహనం, ఓర్పు, దయ, ప్రేమ, నిజాయితీ అనమాట. అవి నిత్య జీవితంలో మనం అడాప్ట్ చేయాలన్నమాట. అడాప్ట్ చేసుకోవాలి. మన ప్రతి క్షణంలో కూడా చేసే ప్రతి పనులలో అవి ప్రతిఫలించాలన్నమాట. ఆత్మకున్న లక్షణాలనే మనం అడాప్ట్ చేసుకోవాలన్నమాట. అని నిత్యానిత్య వివేచన చేయటం. మనం మనలోంచి ఆత్మ మాట్లాడుతుంది, ఎదుటి వాళ్ళు కూడా అదే ఉందని చెప్పేసి అది ఫీల్ అవుతూ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా మన ఆత్మతోటి మాట్లాడుతున్నట్టే మాట్లాడాలి. ఆత్మతోటి మనలో అంటే ఎదుటి వాళ్ళు కూడా దైవత్వాన్ని చూడగలగాలన్నమాట. చూడగలిగే స్థాయి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు ఫస్ట్ క్వాలిటీ అది నిత్యానిత్య వివేచన అనమాట. తర్వాత ఏంటి? ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం, శమధమాలు అనమాట. శమధమాలు అంటే మనసుని ఈ చెడు వైపు నుంచి మంచి వైపు పాలించడం అనమాట. అంటే మన మనసు ఏంటంటే మనసు ఎందుకు వీక్ అవుతుందంటే ఎప్పుడు నిరంతరం చెడు విషయాల్ని, గడిచిపోయిన విషయాల్ని కానీ లేకపోతే రాబోయే విషయాలు కానీ ఆలోచిస్తుంది చెప్తే వర్తమానంలో ఉండదు. వర్తమానం మనం చేసే పనిని మనం పక్కన పెట్టేస్తాం. ఏదో ఆలోచనలో పరధ్యానం అంటారు. పరధ్యానాలు ఉంటుంటాం అనమాట. కాబట్టి పరధ్యానంలో ఉంటున్నటువంటి మనసుని మనం ఏకాగ్రం చేయడానికి ఏది ఉపయోగపడుతుంది? భగవంతుడి యొక్క భక్తి అనేది ఉపయోగపడుతుంది. ఒక నామజపం చేస్తున్నాం అనుకోండి, నామం మీద మనసు కాన్సన్ట్రేట్ చేసామనుకోండి, చేస్తుంటే వర్తమానంలో ఉంటాం. అట్లాగే మనకి ప్రస్తుతం పొద్దుగులు భగవన్నామం చేస్తుంటే ఇంట్లో పనులు కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి మనకు ఎదుర్కొన్నటువంటి కర్తవ్యం మనం మన శక్తిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మార్గం ఏంటంటే త్రికరణ శుద్ధిగా పనులు చేయడం అనమాట. మంచి పనులు, ఏ పనులు అది కాదు. త్రికరణ శుద్ధిగా అంటే చెడ్డ పనులు కాదు, మంచి పనులు అనమాట. మనకి ఏదైతే భగవంతుడు ఏదైతే తప్పు చెప్పాడో, సంసారం కాదు, ఉద్యోగం కాదు, లేకపోతే ఇంకా బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా, ఆ బాధ్యతలను త్రికరణ శుద్ధిగా చేయడం అనేది మనిషికి అలవాటు కావాలండి. మనిషికి అలవాటు అయినప్పుడు మాత్రమే నీకు అది మనసు ఏకాగ్రం అవుతుంది. త్రికరణ శుద్ధిగా అంటే మనసు, వాక్కు, కర్మ మూడు కలిసి చేయాలన్నమాట. అంటే వర్తమానంలో ఉండాలన్నమాట. వర్తమానంలో మనిషి ఉంటూ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం అనేది కూడా మనకి మనసు ఎప్పుడైతే శక్తివంతం అవుతుందో, వర్తమానంలో ఉన్నప్పుడు ఏమైందంటే మనసు శక్తివంతం అవుతుంది. మనసు ఎప్పుడైతే శక్తివంతం అవుతుందో అప్పుడు మీకు ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కలుగుతుంది. మన నిగ్రహం ద్వారా ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది అన్నమాట. మనసు ఎప్పుడైతే హైయర్ స్టేజ్లో ఉంటుందో ఇంద్రియాలని అది కమాండ్ చేస్తుంది అన్నమాట. ఇంద్రియాలని మనం ఈ పని చేయాలి, ఈ పరిశ్రమ చేయకూడదు అని చెప్పంటే అది చేయము అనమాట. మన సెల్ ఫోన్ చూస్తాం, ఇవాళ ఇంతవరకు చూడాలి, అది ఆహారం తీసుకుందాం, మనం లిమిటెడ్ ఆహారం తీసుకుందాం అని మనసు ద్వారా మనం ఇంద్రియాలను కంట్రోల్ చేయొచ్చు అనమాట. దానికి ఏంటి? మనసు శక్తివంతం కావాలి. మనసు శక్తివంతం కావాలంటే మనసు వర్తమానంలో ఉండాలి, మనసు యోగ స్థితిలో ఉండాలన్నమాట. యోగ స్థితిలో ఉండేవాడికి ఈ గ్రహాల ప్రభావం ఏం పనిచేయదండి. గ్రహాలు చాలామంది జ్యోతిష్యులు చెబుతుంటారు, నీకు ఆ గ్రహం బాగలేదు, ఈ గ్రహం బాగలేదు, నువ్వు ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, ఆ జపాలు చేయి, ఈ తపాలు చేయి అంటారు. యోగ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఎటువంటి గ్రహాల యొక్క ప్రభావం పనిచేయదు. గుర్తుపెట్టుకోండి. యోగ స్థితి ఏంటంటే మనకున్న పూర్వజన్మ కర్మను మార్చుకునే విధానం, దాని మీద ఒక ధర్మబద్ధంగా మనం ఒక పనిని సక్రమంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ యోగ స్థితి అనేది మనిషికి ఏర్పడుతుంది అనమాట. యోగ స్థితి అనేది మనిషికి అంటే మనసు శక్తివంతం అవుతుంది అనమాట. మనసు శక్తివంతమైనటువంటి మనసుని మనం కేంద్రీకరణ చేస్తే మనం అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకోవచ్చు అనమాట. అసాధ్యమైన విషయాలు కూడా ఈ మంచి విషయాల వైపు మనసును మనం మళ్ళించామనుకోండి, యాక్చువల్గా కర్మ ఫలాన్ని బ్యాడ్ కర్మ ఒకటి అనుభవించాల్సి వస్తుంది. నువ్వు చేసే పనులు మంచివి అనుకోండి, బ్యాడ్ కర్మ అనేది న్యూట్రలైజ్ అవుతుంది. కాబట్టి కర్మని మార్చుకునే కెపాసిటీ ఉంటుంది, యోగ స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి యోగ స్థితి ఎందుకు మనం యోగ స్థితిలో ఎందుకు ఉండాలంటే మన ప్రారంభ కర్మల్ని న్యూట్రలైజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మనం మంచి పనులు అనేది ధర్మం వైపు ఉండాలన్నమాట. అంతేగాని మనకు సుఖాలు కావాలనుకుంటే సుఖాలు కావాలి, లౌకికపరమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి పెరగాలి, లౌకికంగా సక్సెస్ కావాలనుకుంటే అది వేరే. మన యోగ స్థితికి వస్తున్నాం. ఇప్పుడు యోగ స్థితికి వస్తున్నాం కాబట్టి మనం నిత్య జీవితంలో మన వర్తమానం ఉంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఏమవుతుందంటే మనం కర్మలను కూడా కర్మలు మనకి బ్యాడ్ కర్మలు కూడా న్యూట్రలైజ్ చేస్తుంది అన్నమాట. క్రమక్రమంగా మనసు శుద్ధి అవుతుంది. ఇక్కడ మనం చేసుకోవాల్సిందంటే మనసు శుద్ధి అనమాట. మనసు శుద్ధి ఎట్లా అవుతుంది? మనం చెడు కర్మలను మంచి ద్వారా మనం న్యూట్రలైజ్ చేయాలి, తర్వాత రెండింటిని వదిలేయాలి. మనసుకి మార్గం ఏంటంటే మనసు శక్తివంతం కావాలి. మనసు శుద్ధి అంటే మనసు శక్తివంతం కావాలి. అంటే కర్మలు అనిపిస్తే అవుతుంది, మళ్ళీ కొత్త కర్మలు చేర్చకూడదు. నేను నాది అని చెప్పేసి అనుకున్నంతకాలం కర్మలు కొత్తవి చేరుతూనే ఉంటాయి. కాబట్టి అహంకారం లేకుండా మనిషి ధర్మ మార్గాన్ని ఉంటూ
తర్వాత నిత్యానిత్య వివేచన చేస్తూ ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నిత్యానిత్య వివేచన ఉండాలి, సమధమాలు ఉండాలి. తర్వాత ఇలా ముముక్షత్వం అనేది లాస్ట్లో చెప్పాము. అది తితిష్ట, సంయమనం అనమాట. సుఖదుఖాలు పట్ల సుఖదుఖాలకి వాటి పట్ల సంయమనం అనమాట. ఆ రకమైన తితిక్ష, తర్వాత శమధమాలు, ఇవన్నీ మనిషి మొట్టమొదటి కావాల్సిన క్వాలిటీస్. ఇవన్నీ మనశుద్ధికి కావాల్సిన క్వాలిటీస్ అనమాట. మనశుద్ధి కాకుండా మీరు ఏ పని చేయలేరు. యోగంలో ఒక అడుగు కూడా ముందు వేయలేదు అనమాట. కాబట్టి దీని యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క లక్ష్యం ఏంటంటే మనం అది పురాణ శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ, వేదాంగాల యొక్క ఏం చెబుతున్నాయి, ఏమన్నీ మనశుద్ధి కోసం నిర్దేశిస్తాం. మనశుద్ధి కావాలి అంటే ఏ పని ద్వారా మనశుద్ధి అవుతుంది? నీకు కర్మ ద్వారా మనశుద్ధి కావాలి. మనం చేసేటువంటి కర్మ జడమైనప్పటికి కూడా ఆ కర్మలు దేనికి ఉపయోగపడదండి? మనశుద్ధికి ఉపయోగపడుతుంది. కాబట్టి కర్మలు చేయాలి. ఎట్లా చేయాలి? నిష్కామంగా చేయాలి. తర్వాత రాగద్వేషాలు రహితంగా చేయాలి. యమనియమాలు పాటిస్తూ చేయాలి. కర్మల్ని ధర్మ మార్గాన్ని ఉండాలన్నమాట. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం మానసిక స్థితిగతుల్లో తేడా వస్తుంది. మానసిక శక్తులు అనేది పెరుగుతాయి అన్నమాట. కాబట్టి అది యోగ వాసిష్టంలో దీని గురించి చెప్పుకొచ్చారు. తర్వాత ఇది ఏం చెప్పారు? ఇప్పుడు ఆయన ఇప్పటివరకు రాముల వారు అడిగినప్పుడు ఆయన ఇవన్నీ చెప్పుకొస్తాడు. ఏది విశ్వామిత్రుల వారు, నువ్వు ఏది కాదయ్యా, నువ్వు మనసు కాదు, బుద్ధి కాదు, ఇంద్రియాలు కాదు, దేహం కాదు, ఆత్మ కూడా కాదు. సుఖ దుఃఖాలు ఎవరికి ఉన్నాయని చెప్పంటే ఎవరికి లేవు ఇందులో. మరి దీనివల్ల మనిషి ఎంత బాధపడుతున్నాడు? నాకు దుఃఖం కలుగుతుందని చెప్పేసి ఎందుకు అంటున్నాడు? నాకు అని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నాను అంటే, నేను దేహంతో ప్రతి ఒక్కడు మమేకం కావటం వల్ల, దేహం నేను అనుకోవటం వల్ల ఈ బాధలన్నీ వస్తాయి అన్నమాట. దేహం నువ్వు అంటే దేహం నువ్వు కాదు కదా, ఇందాక చెప్పుకుంటూ వచ్చావు వరుసగా. ఏది నువ్వు కాదు. కానీ అప్పుడు ఎందుకు నువ్వు ఫీల్ అవుతున్నావు? ఎందుకని తెలుసుకోలేకపోతున్నాం అది అని చెప్పంటే ఒక భ్రాంతి వల్ల అనమాట. భ్రాంతి వల్ల మనం తెలుసుకోలేకపోతాం. ఉదాహరణకి అందులో విశ్వామిత్రుడు ఏం చెప్తాడంటే ఒక ఉదాహరణ చెబుతాడు. ఏం ఉదాహరణ చెబుతాడు? మనకి ఎండమావులు ఉంటాయండి. ఎడారులకు వెళ్ళామనుకోండి, పెద్ద పెద్ద ఎడారులకు వెళ్ళినప్పుడు దూరంగా నదుల్లో నీళ్లు పారుతట్టుగా దూరంగా నీళ్లు కనిపిస్తుంటాయి అనమాట. దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉండవు. దాన్ని ఎండమావులు అంటారు అనమాట. అవన్నీ దాని అంటే ఆవిరి వల్ల, సూర్యరశ్మి యొక్క రిఫ్లెక్షన్ వల్ల ఏమైందంటే ఈ నీళ్ళు ఉన్నట్టుగా భ్రమ కలుగుతుంది అనమాట. మళ్ళీ ఇంకొంత దూరం అక్కడి నుంచి చూస్తే ఇంకొక దూరంలో నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ కూడా ఏమి ఉండవు. ఎంత దూరం వెళ్ళినా కూడా ఎండమావులు, అందులో నీళ్ళు ఉండవు అనమాట. కాబట్టి వీడు ఎంత దూరం వెళ్ళి అక్కడ ఉందని చివరికి ఏం తెలుసుకుంటాడు? ఎక్కడ నీళ్లు దొరకవు, నీళ్లు ఉన్నట్టు కనపడుతున్నాయి కాబట్టి నీళ్ళు ఉండవు అందులో అని చెప్పేసి అని వాడికి అర్థం చేసుకుంటాడు. ఇంకా పరిగెత్తడం ఆపేస్తాడు. ఇంకా ఆ నీళ్ళ కోసం పరిగెత్తడం ఆపుతాడు అనమాట. అట్లాగే ఈ మన జీవితంలో రాగద్వేషాలు ఎట్లా ఏర్పడుతున్నాయంటే నా కోరికల వల్ల ఏర్పడుతుంది. నాకు రకరకాల కోరికలు అనమాట. నాకు అది కావాలి, ఇది కావాలని చెప్పేసి మన డబ్బులు సంపాదించుకుంటే అది కొనుక్కోవచ్చు, ఇది కొనుక్కోవచ్చు. కొనుక్కున్న వస్తువుల సుఖం లభిస్తున్నాయంటే లభించదు. కాసేపే ఉంటుంది. అది వచ్చినటువంటి సంతోషం కాసేపే ఉంటుంది. డబ్బులు బాగా సంపాదించి అవి బ్యాంకులు వేసుకుంటావు. డబ్బులు దేనికన్నా ఉపయోగపడతాయా? ముఖ్యమైన అనారోగ్య సమస్య వచ్చింది, దేనికన్నా ఉపయోగపడతాయా? లోపల తినడానికి నీకు జబ్బు చేస్తుంది శరీరానికి, ఆ డబ్బులు ఏమైనా ఉపయోగపడతాయా? కాబట్టి అశాంతి ఏర్పడుతుంది. అట్లాగే ఏంటంటే మనం ఈ కోరికలు అనేది ఇల్లు కానీ, వాకిళ్ళు కానీ, తర్వాత మన రకరకాల విలాసవంతమైన జీవితం కానీ, సుఖాలు కానీ కోరుకుంటున్నాం కదా. ఆ సుఖాల వల్ల ఎప్పటికీ ఆనందం లభించదు. ఇంద్రియ సుఖాలు కూడా టెంపరీ. కాబట్టి ఈ కోరికలు అనేవి ఎండమావుల్లో ఉంటాయి. అవి ఏంటి, లోపల నీళ్ళున్నట్టు భ్రమ కలుగు చేస్తాయి. కానీ అక్కడ దగ్గరికి వెళ్తే అందులో ఏమో నీళ్ళు ఉండవు. అంటే మనకి టెంపరీగా వచ్చేటువంటి సుఖాలని మనం పరిశీలిస్తే అర్థమైంది మనకి. మన బాహ్యంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో అంటే డబ్బులు కానీ, కీర్తి ఉంది. ఈరోజు జై కొట్టినాడు, రేపు పొద్దున మంత్రి పదవి పోయింది అనుకోండి, వాడు నా ఇట్లా తిరుగుతారు వాడిని. కాబట్టి కీర్తి శాశ్వతం కాదు, డబ్బులు శాశ్వతం కాదు. డబ్బులు నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ నీ దగ్గర ఊగుతారు, అందరు నువ్వు గొప్పవాడని చెప్పి అంటారు. డబ్బులు ఎప్పుడైతే పోయినాయో అప్పుడు నీకు అందరూ దూరం అవుతారు అనమాట. ఆఖరి బంధువులంతా దూరంగా వెళ్ళిపోతారు. వీడు డబ్బులు లేనివాడు, వీడి దగ్గరికి వెళ్ళకూడదని చెప్పింది. మరి ఏవి శాశ్వతం కాదు. ఇవి మనకి ప్రపంచంలో ఉన్నటువంటి ఏవి కూడా, మనం కోరుకున్న ఏవి కూడా పర్మనెంట్గా ఉండవు. ఇవన్నీ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి అన్నమాట. పోయినప్పుడు ఎవరు
నీ దగ్గరకు కూడా రారనమాట. అటువంటిప్పుడు ఈ శాస్త్రం కన్నటువంటి ఇవన్నీ దేనివల్ల వచ్చింది? ఇవన్నీ కోరికల వల్ల అనమాట. సంతృప్తితో జీవితం గడిపాడు అనుకోండి. సంతృప్తిగా గడిపినప్పుడు వదిన కొంచెం అది సెల్ మీట్లో పెట్టు, వదిన సెల్ మీట్లో పెట్టు. ఈ మామూలుగా ఇవి ఏది శాస్త్రం కోరికల వల్ల ఏమైందంటే, కోరికలు అనేవి ఎండమావుల్లో ఉంటుంది అనమాట. అవి దూరంగా నీళ్ళు ఉన్నట్టు భ్రమ ఎట్లయితే కలుగు చేస్తున్నాయో, అదేవిధంగా కోరికల్లో సుఖం ఉందని చెప్పేసి భ్రమింపజేస్తుంటారు. కోరికల ద్వారా కోరికలు తీరినప్పుడు సుఖం ఏదో కలుగుతుంది అనేటువంటి భ్రమను ఏర్పాటు చేస్తాయి తప్పితే యథార్థంగా నీకు సుఖం, యథార్థమైన సుఖం అందులో లేదు. యథార్థమైన సుఖం ఎక్కడ ఉందండి? యథార్థమైన సుఖం ఎక్కడ ఉందంటే ఆత్మలో ఉందన్నమాట. ఆత్మ ఎప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపం అనమాట. మనం ఆ స్థితిలో ఉంటున్నా, మన కిందకు వస్తున్నాం, మనసు పరిధిలోకి వచ్చేస్తున్నాం. మనసు పరిధిలోకి వచ్చేటప్పటికి మనసు జడమైనప్పటికీ ఇది కూడా మనసుకి స్వయం ప్రకాశం లేదు. స్వసిద్ధంగా మనసుకి ఏ శక్తి లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ప్రాణశక్తి ద్వారా, తర్వాత మనసు ద్వారా ఇంద్రియాలకు వస్తుంది అనమాట. ఇంద్రియాల ద్వారా శరీరానికి అట్లా ఆత్మ నుంచి వచ్చిన ఒక కిరణం ఇందులో మనసు పైన పట్టడం, అది యథార్థమైన నేను అనుకుంటాం. మనం మనసుని యథార్థమైన నేనంటే ఎవరంటే నా మనసు బాగాలేదని అంటావు. అది మనసు అంటే నువ్వా? మనసు అంటే నువ్వు కాదు కదా. మనసు జడం కదా. మరి నా మనసు అంటున్నావు కదా. నా మనసు అంటే ఈ మనసు ఏదో మరి దేనికి సంబంధించిందో ఇది. నా అంటే నేను వేరు, మనసు వేరు. కాబట్టి నువ్వు ఎంతసేపటికి మనసులో బాధలు గురించి చెబుతావు తప్పితే అసలు నా అంటున్నావు. నా అంటే ఎవరో తెలుసుకుంటావా? నా అంటే శుద్ధ చైతన్యం, అందరిలో ఉండేటువంటి శుద్ధ చైతన్యం అనమాట. అదే నేను చెప్పిన దాకా ఉదాహరణ ఒకటి చెప్పాను కదా. సముద్రంలో అలలు వస్తుంటాయి, చిన్న అలలు, పెద్ద అలలు, తర్వాత కెరటాలు, పెద్ద పెద్ద కెరటాలు, సుడిగుండాలు, రకరకాలు ఉంటాయి అందులో. జీవులు, రకరకాల జీవులు, అన్ని రకాల స్థాయిలు, బుడగలు క్షణంలో వచ్చి టప్పు నారిపోయి ఉంటాయి అనమాట. అటు ప్రపంచంలో కూడా జీవజాలం అంత తక్కువ స్పాన్లో బతికి ఎక్కువ కాలం బతికి రకరకాలుగా ఉంటాయి అన్నమాట ఇట్లాగే. కానీ అన్నిటికీ మూలం ఏంటంటే సముద్రం లేకపోతే ఇవన్నీ ఉంటాయా? ఉండవు కదా. సముద్రం అంటే ఆత్మ మీదే ఇవన్నీ కూడా మనకు కనపడేటువంటి నామరూపాలతో కూడిన ప్రపంచం మొత్తం కూడా ఎక్కడుందండి? ఆత్మ అనే మహాసముద్రంలో ఉందన్నమాట. ఆత్మ లేకుండా ఇవేమి లేవు. అదే బుడగలు, కెరటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఆత్మ నుంచి వస్తున్నాయి కదా. అదే సముద్రం నుంచి వస్తున్నాయి కదా. అట్లాగే మనకు నామరూపాలతో కనిపించే సమస్త ప్రపంచం కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచే, నిర్గుణ నిరాకార పరబ్రహ్మం నుంచే వస్తుంది అనమాట. ఆ పరబ్రహ్మం అనేది వెనకాల లేకపోతే మనకేమైంది? మనకి యథార్థం తెలియదు అనమాట. అంటే ఆ పరబ్రహ్మం వెనకాల లేకపోతే ఇవేవి పనిచేయవు. ఏది మన ప్రాణశక్తి పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, ఇంద్రియాలు పనిచేయదు, ఆఖరికి శరీరం కూడా ఇది అయిపోతుంది అన్నమాట. కాబట్టి శరీరం లోపల ఉండేటువంటి మనం నేననేటువంటి భ్రమపట్టడం వల్ల ఏమవుతుందంటే ఒక సూక్ష్మ శరీరం తయారవుతుందండి. నేనని చెప్పేసి నాది శరీరంతో మమేకం కావటం వల్ల మనం ఒక సూక్ష్మ శరీరాన్ని తయారు చేసుకుంటాం. ఆ సూక్ష్మ శరీరాలు ఏముంటాయంటే జన్మజన్మల తాలూకు అనుభవాలు, జన్మజన్మల తాలూకు అనుభూతులు, ఆకాంక్షలు అన్నీ అందులో ఉంటాయి అన్నమాట. ఆ సూక్ష్మ శరీరంలో మనిషి చనిపోయినప్పుడు ఆ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. శరీరం ఎక్కడ ఉంటుంది? ఆ సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఏం చేస్తుంది? ప్రయాణం మొదలు పెడుతుంది. మనకు ఉన్నటువంటి పుణ్యం చేస్తేనేమో స్వర్గలోకం అంటారు. మనకు గరుడ పురాణం బట్టి చూసినట్టయితే పుణ్యం చేస్తే స్వర్గలోకానికి వెళ్తారు, తర్వాత పాపం చేస్తే నరకలోకానికి వెళ్తారు. కర్మలు అనుభవించి మళ్ళీ జన్మ తీసుకుంటారు అనమాట. అంటే ఏంటి? స్వర్గలోకానికి వెళ్ళినప్పుడు ఈ సూక్ష్మ శరీరం మళ్ళీ అక్కడ ఒక దేహం లభిస్తుంది. స్వర్గలోకంలో ఆ భోగాన్ని, సుఖభోగాలు అనిపించడానికి ఒక దేహం వస్తుంది అన్నమాట. అట్లాగే నరకంలో ఉన్న కష్టాలు అనుభవించడానికి అక్కడ ఒక దేహం తయారవుతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ కర్మలు తీరిన తర్వాత అది మళ్ళీ సూక్ష్మ శరీరంగా మారిపోయి మళ్ళీ మన ప్రపంచంలో మళ్ళీ ఇంకో శరీరాన్ని తీసుకుంటాం అనమాట. కర్మానుగుణంగా ఇంకో శరీరాన్ని తీసుకుంటాం. అంటే ఏంటి? మనకి కర్మలు అనుభవించాలంటే శరీరం కావాలన్నమాట. శరీరం అనేది కావాలి. కాబట్టి మన కర్మఫలాలు ఎక్కడి నుంచి వస్తాయి? మనసులో కోరికలను బట్టి వస్తాయి మేడం. కోరికలు లేకపోతే కర్మఫలాలు ఉంటాయా? కోరికలు లేకపోతే కర్మఫలాలు ఉండవు కదా, శరీరాలే ఉండవు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ కోరికలు అనేది లేకుండా చేసుకోవాలి. అంటే మనసు శుద్ధం కావాలి. మనసు శుద్ధం కావాలంటే ఏముండాలి? క్వాలిటీస్ ఏముండాలి? సాధకుడు ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? ఆ వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అది నిత్యానిశ వివేచన ఆ స్థితిలో ఉండాలి. తర్వాత మళ్ళీ ఆత్మ సత్యం అన్నిట్లో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఆత్మదర్శనం అనేది చేయాలి. అందరిలో ఉన్నటువంటి ఆత్మదర్శనం అనేది ప్రతి జీవిలో కూడా ఉన్నటువంటి ఆత్మ స్వరూపంగా ప్రతి జీవి కూడా ఉన్న పరమాత్మను దర్శించగలిగేటువంటి ఆ స్థాయి
అది పెంచుకోవాలి. అన్నిట్లో భగవద్ దర్శనం అనేది చేయాలి. అదే భక్తి శరణాగతి అంటే అదనమాట. అంటే భక్తుడిగా మనం నువ్వు నిత్యానిత్య వివేచన చేయలేకపోతే ఏం చేయాలి? శరణాగతి చేయాలి. నువ్వు ప్రతి ఒక్కటి ఆలోచించి అందరిలో ఆత్మను చూడటం అనేది కొంచెం కష్టం కదండి. దానికి చాలా శక్తి కావాలి, మానసిక శక్తి కావాలి. అనుకున్నప్పుడు శరణాగతి అనేది చాలా అది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనమాట. శరణాగతి అంటే భగవంతుడికి పట్ల పరిపూర్ణ శరణాగతి అనమాట. భగవంతుడే మొత్తం చేస్తున్నాడు. ఏం చేస్తున్నా కూడా ఆయన చేస్తున్నాడు. ఇక మనసు పని చేయకుండా చేయాలి. మనసు పని చేయకుండా ఎట్లయితుంది? విచారణ ద్వారా మనసు శుద్ధమవుతుంది. అప్పుడు కూడా మనసుకి సూక్ష్మ శరీరం వీక్ అయిపోతుంది. సూక్ష్మ శరీరం లేకుండా వెళ్ళిపోతుంది. ఏది? విచారణ ద్వారా, జ్ఞానం ద్వారా. అట్లాగే ఇంకో మార్గం ఏంటి? శరణాగతి. శరణాగతి అంటే భగవంతుడే మొత్తం సమస్తం చేస్తున్నాడు, నేనేం చేయట్లేదు, భగవంతుడే మొత్తం సమస్తం అన్నిటికి కారణం. నాలో ఏం జరిగిందో కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో వస్తుంది. మంచి జరిగిందా భగవంతుడు చేశాడు, చెడు జరిగిందో కూడా అంత కర్మలు కొన్ని పోతున్నాయి, భగవంతుడు కొన్ని నా కర్మలు తీసేస్తున్నాడు. అంతా భగవంతుడు తెలుసు. భగవంతుడు ఎట్లా చేస్తే భగవంతుడు ఇచ్చిన దాన్ని నేను ఆయనకి పరిపూర్ణ శరణాగతి చెందుతున్నాను. నా అంటూ ఏం లేదు, నేనంటూ ఏం లేదు అని చెప్పేసి మనిషి తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు నీకు ఏమైతుంది? అప్పుడు కూడా మనసు లేకుండా పోతుంది. ఎప్పుడైతే నువ్వు కర్మలు అనుభవిస్తుంటావు మనసు శుద్ధి ఎప్పుడు కూడా జరుగుతున్నప్పుడు కర్మలు అనుభవిస్తుంటావు, కొత్త కర్మలు ఫారం కావు. శరణాగతి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు కొత్త కర్మలు ఫారం కావు అన్నమాట. కాబట్టి ఏం చేయాలి? మనకి ఇప్పుడు స్థితి వచ్చినప్పుడు, మొత్తం వైరాగ్య స్థితులు వచ్చినప్పుడు నీకు ఏం చేయాలి? దాన్ని ఎట్లా మలుచుకోవాలో తెలియాలి. దాన్ని జ్ఞాన రూపంగా ఎట్లా మలుచుకోవాలి. ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తికి వైరాగ్య స్థితులు వివేచన కలిగింది. ఇవే శాస్త్రం కాదని చెప్పేసి శాస్త్రం కాని విషయాల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి అనేది మనం తెలియాలన్నమాట. అది తెలియాలంటే ఏం చేయాలంటే ఇది సాధకుడికి ఉండాల్సిన సాధనలో ఉపయోగపడేది ఏంటంటే నిత్యానిత్య వివేచన. ఫస్ట్ నిత్యానిత్య వివేచన అంటే ఆత్మ అన్నిట్లో ఆత్మ శాశ్వతంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ టెంపరీ. ఇది ఏది శాశ్వతం కాదు. ఏది నామరూపాలతో కలిగిన ప్రపంచం ఏది శాశ్వతం కాదు. అన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి ఆత్మ, అన్నింటిలో అంతర్లీనంగా ఉన్నట్టు ఆత్మ సత్యం అని చెప్పి తెలుసుకొని ఈ వీటి పట్ల వైరాగ్యం అనమాట. బాహ్య ప్రపంచంలో విషయాల పట్ల వైరాగ్య స్థితులు రావాలన్నమాట. ఇవి ఎట్లా రావాలి? నువ్వు అనుకుంటే కాదు, నీకు అనుభవం ద్వారా రావాలి. దాంతటా అది రావాలి. అందుకనే మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశ్రయం దుర్లభం అని చెప్పి అంటారు అనమాట. ముముక్షత్వం అంటే మోక్షాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన ఆకాంక్ష అనేది ఏర్పడాలన్నమాట. అట్లా ఏర్పడుతుంది. వైరాగ్య స్థితిలో ఏర్పడుతుంది. వైరాగ్యం మనకి అందరికీ కలుగుతుంది. శ్మశాన వైరాగ్యం అంటాం, ఆ తాత్కాలికంగా కలుగుతుంది. ఇప్పుడు శ్మశానంలో ఎవరైనా చచ్చిపోయినప్పుడు కాసేపు వైరాగ్యం మాట్లాడరు, మన ఇంటికి వచ్చి మామూలు అనమాట, మనసు పరిధిలోకి వచ్చేస్తాం అనమాట. కాబట్టి ఆ టెంపరీ వైరాగ్యం కాదనమాట. పర్మనెంట్గా ఇది ఈ ఈ ప్రాపంచిక విషయాల పట్ల అనాసక్తి అనేది ఎవరిలో ఏర్పడుతుందో వాడు మాత్రమే లోపలికి వెళ్ళటానికి, అంటే యథార్థ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అర్హత ఉంటుంది మనిషికి. కాబట్టి శాస్త్రాలు ఏం చెప్పినాయి? శాస్త్రాల్లో సాధకుడు ఉండాల్సినటువంటి లక్షణాలు చెప్పినాయి. సాధకుడి ఈ జ్ఞాన సాధనకి సాధకుడికి ఎటువంటి లక్షణాలు ఉండాలని చెప్పాను మనం. అందులో ఏంటంటే ఫస్ట్ నిత్యానిత్య వివేచన అన్నమాట. ఫస్ట్ తర్వాత శమధమాలు అంటే ఇంద్రియ నిగ్రహం, మన నిగ్రహం. తర్వాత ఉపరతి అంటే ఇంద్రియాలని అతిగా ఉపయోగించకుండా ఎంతవరకు వాడాలో అంతవరకు వాడుకోవటం. తర్వాత తితిక్ష అంటే సహనం, ఓర్పేటువంటి ఇవన్నీ అనమాట. మానవాలు సుఖ దుఃఖాలను సమానంగా తీసుకునేటువంటి ఇది ఆసక్తి కలిగి ఉంటాం. తర్వాత ముముక్షత్వం నాలుగోది. కాబట్టి ఈ 4 లక్షణాలు సాధకులకి ఉన్నప్పుడు మాత్రమే వాడు అంతర్గతంగా ఇది ఆత్మస్థితి కోసం మనం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనమాట. ఇవేం లేకుండా మనం ఒకసారి నేను ఆత్మజ్ఞానం కొండల్ని యాక్టివేషన్ చేసుకుంటే ఆత్మజ్ఞానం రావాలి, మాకు అన్ని శక్తులు రావాలని చెప్పి అంటే ఆ శక్తులు ఏమీ రావు అనమాట. ఈ క్వాలిటీస్ సాధకులు తప్పనిసరిగా ఉండాలన్నమాట. కాబట్టి ఎటువంటి క్వాలిటీస్ వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఎవరికి? శ్రీరామచంద్రమూర్తికి ఉన్నాయి. కాబట్టి విశ్వామిత్రుడు చెప్తాడు. విశ్వామిత్రుడు ఏమంటాడంటే, నీవు ఇప్పుడు నీకు ఒక ఉదాహరణ చెబుతాను. నీలాగానే సుఖ మహర్షి కూడా అప్పుడు ఆయన కూడా నీలాంటి మనస్థితి ఉంది. అప్పట్లో ఉన్నప్పుడు వ్యాసుల వారు చెప్పారు. ఏం చెప్పారు? ఇవన్నీ చెప్పారు. ఏది ఇందాక చెప్పాను కదా, దేహం నువ్వు కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పినప్పుడు ఆయన వ్యాసుల వారు ఏం చెప్తారంటే, వ్యాసుల వారు చెప్పిన తర్వాత కూడా సుఖ మహర్షికి ఇంకా ఆయనకు అర్థం కాల. అర్థం అంటే సాటిస్ఫాక్షన్ కలగల. ఇంకా నాకు పరిపూర్ణమైనటువంటి
స్థితి అనేది రావట్లేదు. ఇవన్నీ ఎందుకు చేయాలి? వీటిలో ఈ మీరు తపస్సు చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారు తపస్సు? ఏ కోరికలు లేవు. మీరు ఎప్పుడు చూసినా తపస్సులోనే ఉంటారు. మరి ఏ కోరికలు లేనప్పుడు అంత తపస్సు దేనికి? మీకు తపస్సు చేయాల్సిన అవసరం ఏంటి? ఈ ప్రశ్నలు వస్తారనమాట. అసలు ఎవరి సుఖ దుఃఖాలు అనేవి ఎవరికి? అవి ఎట్లా పోతాయి? 2 ప్రశ్నలు అడిగాడు. ఆయన వ్యాసుల వారిని శుకుడు ఎన్ని అడుగుతాడు? 8 ప్రశ్నలు అడిగితే అందులో 2 ప్రశ్నలు ముఖ్యమైనవి అంటాడు. ఏం ప్రశ్నలు? ఈ సుఖ దుఃఖాలు ఎవరికి? అవి ఎట్లా పోతాయి అనేది. అంటే సుఖ దుఃఖాలు ఎవరికి లేవు యాక్చువల్గా. అవి ఎట్లా పోతాయి అంటే లేని ఇంక పోయేదే ఉంది. అసలు లేవు, నువ్వు ఉన్నాయని భ్రమపడుతున్నావు. కాబట్టి ఆ భ్రమ పోతే చాలు, ఆ భ్రమను వెళ్ళిపోతే సరిపోతుంది అన్నమాట. భ్రమను నువ్వు ఏదైతే సుఖ దుఃఖాలని చెప్పి భ్రమపడుతున్న శరీరంతో నువ్వు ఐడెంటిఫై శరీరం నేనని చెప్పేసి ఈ రకంగా నువ్వు ఐడెంటిఫికేషన్ ఎట్లయితే ఏర్పరుచుకున్నావో అది తొలగిపోతే చాలు. ఒకడు చీకట్లో మనం నడుస్తున్నామండి, ఎదురుగా ఒక తాడు కనపడుతుంది, నల్లగా తాడు కనపడుతుంది ఒకటి. అది చూడంగానే మనం ఏమనుకుంటాం? చీకట్లో చూడంగానే తాడుని పాము అనుకుంటాం. పాము అనుకొని మనకి శరీరంలో మార్పులు వచ్చే భయం అన్నీ వచ్చేస్తాయి, దాట అన్నీ వచ్చేస్తాయి, కరిస్తూ చేస్తామని చెప్పారు. కానీ ఎవరైనా దీపం తీసి పక్కన ప్రయాణికుని వెనకాల వస్తున్నాడు, ఒక దీపం తీసుకొని వస్తున్నాడు. దీపం తీసుకొచ్చి చూడంగానే ఇది తాడు అని చెప్పేసి తెలిసింది అనుకోండి, ఇంకా భయం ఉంటుందా? భయం ఉండదు కదా. అట్లాగే ఏంటంటే ప్రపంచంలో విషయాలు మనం ఈ మన యొక్క కోరికలు అనేవి, కోరికల ద్వారా మనకు యథార్థమైన సుఖం లభించదు అని తెలిసిన తర్వాత ఇంకా ప్రపంచ సుఖాల పట్ల మనకి ఆకర్షణ కలుగుతుందా? కాబట్టి ఇది అశాశ్వతం. ఏది ఈ ప్రపంచంలో ఆనందం అనేది శాశ్వతంగా ఉండదు. శాశ్వత ఆనందం వేరే ఉంది, ఆత్మస్థితిలో ఉందని చెప్పి తెలుసుకున్న తర్వాత నీకు మళ్ళీ అటువైపు వెళ్ళవు, మనసు అటువైపు వెళ్ళదు అనమాట. అంటే మనస్థితి నుంచి నువ్వు ఏ స్థితికి వెళ్తావు? ఆత్మస్థితికి వెళ్ళిపోయావు అనుకోండి, అక్కడ మనసు అనేది పనిచేయదు. మనసు పని చేస్తుందంటే మనసు పని చేసినా రాగద్వేషాలు అంటారు. రాగద్వేషాలు ఎట్లా వస్తాయి? రాగద్వేషాలు కానీ సుఖ దుఃఖాలు కానీ ఎట్లా కలుగుతాయి? మరి మీరు అడగచ్చు, చైతన్యం అంతా ఒకటే అన్నారు, మరి రకరకాలుగా ఒక వ్యక్తుల్లో రకరకాలుగా చైతన్యం స్వతంత్రంగా ఉండొచ్చు కదా, ఒక్కో దాంట్లో ఒక రకంగా ఉండదు కదా చైతన్యం. చైతన్యం ఉంటే కదా రకరకాలుగా ఒక్కొక్కరు పనిచేసేది. కాబట్టి ఈ ఒక చైతన్యం ఇంకో చైతన్యం శుద్ధ చైతన్యం ఎట్లయితే మనకి ఒక ఊర్లో ఉందండి, అన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇళ్లలో అన్ని బల్బులు, రకరకాల బల్బులు ఉన్నాయి, అన్నిట్లో ప్రవహించేది విద్యుత్ శక్తి ఒకటే, ఆ శుద్ధ చైతన్యం ఒకటే. ఈ జీవుల్లోనూ జీవజాలాల్లో సమస్త ప్రపంచంలో కూడా పనిచేసే చైతన్యం ఒకటే. కానీ అవి ఉపాసనను బట్టి అవి దీపాలు ఎట్లయితే, విద్యుత్ దీపాలు ఎట్లయితే రకరకాల రంగులతోటి వాటితోటి షేపులతోటి ఉంటాయో, అట్లాగే ఇక్కడ కూడా ఉపాసన బట్టి జీవులు రకరకాలుగా ఉన్నప్పటికీ అవి స్వతంత్రమైనటువంటి చైతన్యాలు కావు. అన్నిట్లో ఉందో ఒకటే చైతన్యం. మనం అనుకుంటాం అది సపరేట్ ఇది సపరేట్ అని చెప్పేసి. మరి చైతన్యంలో రకరకాలుగా ఉన్నాయి కదా అవన్నీ, మరి అన్ని సపరేట్ చైతన్యాలు కదా అని చెప్పాను. చైతన్యం సపరేట్గా మనం అట్లా సపరేట్గా ఉండటానికి లేదనమాట. ఎందుకని సపరేట్గా అనేది ఎప్పుడు వస్తుంది? వాడు వేరు వీడు వేరు అనుకున్నప్పుడు, తర్వాత ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు అనమాట. ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు అంటే మనసు పరిధికి వస్తున్నావు నువ్వు. మనసు పరిధికి వస్తే శుద్ధ చైతన్యం స్థితి కాదు అది. ఎక్కువ తక్కువలు ఎప్పుడు వస్తాయంటే మనసు పరిధికి వచ్చినప్పుడు అనమాట. కాబట్టి మనసు పరిధికి వచ్చి ఎక్కువ తక్కువలు నువ్వు ఎప్పుడైతే ఫీల్ అయ్యావో అప్పుడు చైతన్యం శుద్ధ చైతన్యాన్ని మర్చిపోతావు నువ్వు. అందులో అది కిందకు వచ్చేటప్పుడు కలుషితం అయిపోతుంది అనమాట. ఏ రకంగా నీ యొక్క ఆలోచనతో కలుషితం. కాబట్టి ఫస్ట్ నువ్వు ఏం చేయాలి? ఆ ఆలోచనల్ని శుద్ధి చేసుకోవడం అనేది తెలియాలి. మన ఆలోచనలు, మనలో ఉన్నటువంటి ఆలోచనల్ని, మనలో జన్మలను బట్టి మన అభిప్రాయాలు, ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్లా మార్చుకోవాలి? మంచి ఆలోచనలుగా మార్చుకోవాలన్నమాట. మంచి ఆలోచనలుగా ఎట్లా మార్చుకోవాలి? భగవంతుడి యొక్క నామ సంకీర్తనం చేయటము, తర్వాత మళ్ళీ భగవంతుడి యొక్క లీలల గురించి ధర్మశాస్త్రాలను చదవటము, సత్సంగం ద్వారా వినటము. ఇప్పుడు సత్సంగం ఉందండి, నీకు తెలియని విషయాలు తెలుస్తున్నాయి అంటే ఏంటంటే ఈ సత్సంగం ద్వారా నీకు మేలు జరుగుతుంది కదా, అంటే మనస్థితి మారుతుంది కదా. కాబట్టి లోపల ఉన్నటువంటి మనస్థితి మారాలంటే సత్సంగాలు ఉపయోగపడతాయి, మంచి శాస్త్రాలు ఉపయోగపడతాయి, నామ సంకీర్తన ఉపయోగపడుతుంది, భగవంతుడి యొక్క ధ్యానం ఉపయోగపడుతుంది.
అంటే మనసు అక్కడేంటి, ఎప్పుడైతే నువ్వు భగవంతుడి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉంటావో అక్కడ మనసు పనిచేయదండి ఇంకా. ఆ భగవంతుడి నామం మీద, భగవంతుడి మీద లగ్నం ఏంటిది కాబట్టి కర్మలు అనిపిస్తుంటే కర్మలు దిగిపోతుంటే కొత్త కర్మలు అనేది ఏర్పడదన్నమాట. అట్లాగే సత్సంగం ద్వారా తెలుసుకుందాం అనుకోండి, అంతకుముందు ఉన్నటువంటి ఆ, మనకి లిమిటెడ్ జ్ఞానం ఏదైతే ఉందో ఇది ఈ సత్సంగం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం వాటిని రీప్లేస్ చేస్తాం అన్నమాట. కాబట్టి సత్సంగాలు ఉపయోగపడతాయి. తర్వాత భగవంతుడి యొక్క లీలా శ్రవణం ఉపయోగపడుతుంది, భగవంతుడి నామ సంకీర్తన ఉపయోగపడుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే మనశుద్ధి జరుగుతామట. మనశుద్ధికి ఇవన్నీ ఉపయోగపడతామట. కాబట్టి మనం శుద్ధ చైతన్య స్థాయికి మనం ఎదగాలన్నమాట. అంటే మనకి కలుషితమైనటువంటి చైతన్యం నుంచి మనసులో భావాలతోటి కలుషితమైనటువంటి ఆ చైతన్యం నుంచి, ఆ స్థాయి నుంచి మనం ఏం చేయాలి, మనం విడిపడాలి. అంటే బంధ విముక్తి కలగాలన్నమాట. ఆ బంధ విముక్తికి సో ఈయన ఏం చేస్తాడంటే సుఖమహర్షి ఆయనకి వ్యాసుల వారు, నేను ఇంత చెప్పినా కూడా ఈయనకు అర్థం కావట్లేదు కాబట్టి ఈయన ఎక్కడికి వెళ్ళమంటాడు, నీకు అక్కడ అనుభవంతో చెప్పి తెలుసుకుంటాడు అనమాట. కొంచెం మనకు వేరే వాళ్ళ అంటే చెప్పిస్తే ఇతనికి అర్థమవుతుంది అని చెప్పేసి ఆయన తత్వజ్ఞానం అయినప్పుడు చెప్తాడు. ఇన్ని రకాలుగా చెప్పినా కూడా శుకుడికి ఇంకా యథార్థ స్థితి ఏదో ఉందని చెప్పేది భ్రమలో ఉంటాడు అనమాట. అన్నప్పుడు నీకు నిజంగా ఒక జనక మహారాజు నాడు ప్రస్తుతం ఆత్మకి అనుభవంతో కూడిన జ్ఞానం ఉంది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళమని చెప్పేసి ఇది పంపిస్తాడు అన్నమాట. పంపిస్తే ఈయన సుఖమహర్షి ఏం యోగ మార్గాన్ని వెంబడే మిథిలా నగరానికి వెళ్తాడండి. మిథిలా నగరంలోకి వెళ్ళి అక్కడ జనకుడి కొలువు అక్కడ బయటికి ద్వారం దగ్గర రాజప్రకారం బయట నిలబడతాడు. బయట నిలబడి చాలా మర్యాదగా ఏం చేస్తాడు, లోపలికి ఒక సమాచారం పంపని చెప్పి సేవకులకి లోపలికి వెళ్ళమని అడుగుతాడు అనమాట. సేవకులకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పాను. సేవకులు ఏం చేస్తారు, ఈయన వ్యాస మహర్షి కుమారుడు అని చెప్పి తెలిసి వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే జనకుడి యొక్క అనుమతి కోసం మేము అనుమతి తీసుకొని మేము లోపలికి పంపిస్తామని చెప్పారు. జనకుడికి ఇవన్నీ తెలిసినా కూడా ఏం చేస్తాడంటే ఎందుకు వస్తున్నాడు ఏంటి అనేది తెలిసినా కూడా అదేం చేస్తే ఈయన పరీక్షిద్దామని చెప్పే ఉద్దేశంతో ఆయన అక్కడ ఏం సమాధానం ఇవ్వడు. తీసుకురామని కానీ లోపలికి తీసుకురామని బట్లకి ఏమి ఇవ్వడం అనమాట, ఆజ్ఞ ఇవ్వడం అనమాట. ఇవ్వకపోతే ఆయన అక్కడ 7 రోజులు అక్కడ నిలబడతాడు ద్వారం దగ్గర. ఎవరు, సుఖమహర్షి 7 రోజులు అక్కడ నిలబడి వెయిట్ చేస్తాడు అనమాట. ఆయన ఎప్పుడు పిలిస్తే ఎప్పుడు పోదాం అని చెప్పేసి ఆయన 7 రోజులు ద్వారం దగ్గర నిలబెడతాడు. తర్వాత 8వ రోజున భటుకులు చెబుతాడు ఆయన సాధారణంగా లోపలికి తీసుకురండి అని చెప్పేసి. ఆయన్ని అప్పుడు అందరూ తీసుకొస్తారు లోపలికి. ఆయనకి భటులు అందరూ కలిసి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చేటప్పుడు రకరకాల సపర్యలు చేసుకుంటూ, తర్వాత నృత్యాలు, అందమైన స్త్రీల చేత నృత్యాలు, తర్వాత పాటలు, అన్ని గీతాలు, ఆయనకి అన్ని రకాల సౌఖ్యాలు కల్పిస్తారు అన్నమాట. కల్పించి ఆయన ఒక చోట ఆసనం చేసేటప్పుడు ఆయన అప్పుడు కూడా నాకు జనక మహారాజుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఎక్కడున్నారని అడుగుతుంటాడు. తప్పితే ఆయన ఇవేం పట్టించుకోడు. ఈ పరిచర్లు కానీ మనకు వచ్చేటువంటి ఈ సౌకర్యాల గురించి కానీ ఏం పట్టించుకోడు అనమాట. పట్టించుకోకుండా అట్లాగే కాపాడిన జనక మహారాజు గురించి అడుగుతున్నాం. ఇట్లా 7 రోజులు గడుస్తాయండి. 7 రోజులు గడిచిన తర్వాత 7 14 రోజులు అయిపోయినాయి. 15వ రోజు జనక మహారాజు డైరెక్ట్గా వచ్చేస్తాడండి. వచ్చేసి చూస్తే అప్పటికి సుఖమహర్షి మొహం వెలిగిపోతూ ఉంటుంది. అప్పటికి చూసేటప్పటికి బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతుంటుంది అన్నమాట. బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే ఇంకా ఆత్మస్థితి అంటే బ్రహ్మజ్ఞానం అనమాట. ఆత్మస్థితిలో ఉంటాడు ఆయన, ఆల్రెడీ ఉంటాడు. కాకపోతే ఆయనకి బుద్ధికి సంబంధించి కొంచెం అనుమానం ఉందన్నమాట. బుద్ధిలో అనుమానం ఉంది, అసలు ఆ ఆత్మజ్ఞానం అంటే ఏదని చెప్పేసి ఆయన ద్వారా వినాలనుకుంటాడు అనమాట. కాబట్టి ఆయన వచ్చి ఆయన పాద నమస్కారం చేసిన తర్వాత జనక మహారాజు, మీరు ఆల్రెడీ ముక్తులు, మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు ఇక్కడికి అని చెప్పాను. ఇప్పుడు అంతకుముందు తన తండ్రిని అడిగాడు. 8 ప్రశ్నలు 2 ప్రశ్నలు ముఖ్యమైన అన్నాడు కదా. ఆ 2 ప్రశ్నలే అడుగుతాడు ఆయన. ఈ సుఖదుఖాలు ఎవరికి, సుఖదుఖాలు ఇది వీటి నుంచి ఎట్లా బయటపడతాం, దాని గురించి చెప్పంటాడు. చెప్పంటే ఈయన కూడా నిత్యానిత్య వివేచన గురించి అన్ని వరుసగా ఒక 2 గంటల ఉపన్యాసం చెబుతాడండి. ఎవరు, జనక మహారాజు కూడా 2 గంటల ఉపన్యాసం చెబుతాడు. చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత ఆయనకి అంత సాటిస్ఫాక్షన్ అంటే ఇవన్నీ ఆయన సాటిస్ఫై కాకపోతే మళ్ళీ ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా చెబుతాడు. మళ్ళీ చెప్పినా కూడా మరి అదే స్థితి అనమాట. అదే స్థితిలో ఉంటాడు. దానికి ఈ సాటిస్ఫాక్షన్ కలగాల. నువ్వు ఇంకో ఏం కోరుతున్నావు చెప్పంటాడు. నీకు తెలియాల్సిన విషయం ఏంటి, ఇవన్నీ చెప్పాను కదా, ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే అది అడుగు, చెప్తానని చెప్పంటాడు. అంటే ఇవన్నీ మీరు చెప్పినవన్నీ శాస్త్రాలు చెప్పారండి, శాస్త్రాలు చెప్పిన విషయాలే, అవి నాకు తెలుసు. కానీ ఈ మరి
ఆత్మజ్ఞానం అంటే ఏంటి మరి? ఆత్మజ్ఞానం అనేది ఎట్లా లభిస్తుంది? ఇవన్నీ శాస్త్రాలు తెలిసారు, ఈ విషయాలని చెప్పారు. నేను ఒకటి అనుకుంటున్నాను, మనసుతోటి మనం మనసుతోటి లేకుండా చేసేస్తే ఇంకా మరి ఇవన్నీ కోరికలు అన్నిటికీ మూలం ఏంటంటే మనసే కదా. ఆ కోరికలు అనేది లేకుండా చేసేసి మనసుతోటి నిర్మూలన చేస్తే ఆ స్థితి లభిస్తుంది కదా అని చెప్పాడు. అంటే ఈయన జనక మహారాజ్ చాలా సంతోషపడతా, అదే చేయాల్సింది నువ్వు, నీ మనసుతోటి నీ మనసుని లేకుండా చేసుకోవాలి నువ్వు. అంటే బంధమోషాలకు కారణం ఏంటంటే మనసు అన్నమాట. అంటే కోరికలతోటి ఉన్నటువంటి మనసు ఏదైతే అది బంధింపబడి ఉంటుంది అన్నమాట. కోరికలు లేకపోతే అసలు కోరిక లేదు, ముక్త స్థితి అన్నమాట. కాబట్టి ఆ ముక్త స్థితి అనేది ఎప్పుడు వస్తుంది? కోరిక లేనప్పుడు వస్తుంది. కాబట్టి ఆ పని చేసేయమంటాడు. నువ్వు ఆ మనసుతోటే నువ్వు మనసులో ఉన్న కోరికలు లేకుండా నిర్గుణంగా నిరాకారంగా అట్లా ఉండిపోమని ఆయన అంటాడు అనమాట. ఆయన ఆక్షణం ఏం చేస్తాడు? కోరికలన్నింటినీ త్యజించేసి ఒక సమాజ స్థితిలోకి వెళ్ళిపోతాడు అన్నమాట. కోరికలు లేకపోతే ఏంటంటే సమాజ స్థితి అనమాట. కాబట్టి ఆయనకి ఆల్రెడీ ఆయన ఆ స్థితిలో ఉన్నాడు. అప్పుడు ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆయన జనకుడు చెప్పినటువంటి విషయాల వల్ల మనసు లేని స్థితి అమనస్క స్థితి ఏదైతే ఉందో ఆత్మస్థితి అని చెప్పేసి ఆయనకి అర్థమవుతుంది అనమాట. అర్థమైంది ఎమ్మడేం చేస్తాడంటే ఆ మనసు అనేది కోరికలన్నింటినీ కట్ చేసేసి కోరికలు ఏ రకమైన చలనం లేకుండా మనసులో కోరికల ద్వారా చలనం వస్తుంది. కోరికలు ఉండటం వల్ల చలనం వస్తుంది. ఆ కోరికలు లేకపోతే ఎటువంటి చలనం ఉండదు. మనిషి నిశ్చలంగా ఆ కోరికలే మనిషిలో చలనాన్ని ప్రేరేపిస్తాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనసు నిశ్చలమైపోగానే అక్కడ ఏముంటుంది? మిగిలేదు ఆత్మే ఉంటుంది. మనసు నిశ్చలమైతే ఆత్మే ఉంటుంది. మనకి సమాజ స్థితిలో కూడా మనసు నిశ్చలమవుతుంది. అది సవికల్ప సమాజ స్థితిలో మనం ఏర్పరచుకున్న నామం మీద రూపం మీద ఉంటుంది. నిరుకల్ప సమాజ స్థితిలో అసలు మనసు కంప్లీట్గా యాక్షన్స్ అన్నీ ఆగిపోయి ఉంటుంది. కాబట్టి ఆయన యథార్థ స్థితికి దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఆయన చెప్పగానే ఆయనకి సమాజ స్థితి అనేది ప్రాప్తిస్తుంది. ఇది మామూలుగా విశ్వామిత్రుడు సుఖమహర్షి గురించి చెప్పినటువంటి ఒక ప్రకరణం. ఇది మామూలుగా యోగ వాసిష్టంలో రెండో ప్రకరణం అనమాట. ముముక్షు ప్రకరణంలో వస్తుంది. వస్తుంది. మరి ఇప్పటికే దాదాపు 1:06 అయిపోయింది. తర్వాత మనం ఈ సబ్జెక్ట్ కొంచెం డెప్త్ని బట్టి ఈసారి చిన్నవిగా ఒక అరగంటలో, తర్వాత ఒక అరగంట 40 నిమిషాలు అట్లా షార్ట్స్ 2 రోజులకు ఒకసారి నేను పెడుతుంటానండి. వినండి అన్ని చక్కగా. మన వాళ్ళు ఇది తెలుసుకుంటే ఏమవుతుందంటే మీకు సాధన అంటే ఏంటి అర్థమవుతుంది. సాధన మనసులకు ఉన్నటువంటి భావాలన్నీ బంధనాలన్నీ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఇది యోగ వశిష్టం అంటే ఏంటంటే పూర్ణ జ్ఞానానికి సంబంధించింది. ఇది అందరూ వినండి చక్కగా. విని మీరు సాధనలో అసలు యథార్థమైన సాధనకి మరి ఇవి చాలా ముఖ్యం అన్నమాట. యథార్థమైన సాధన అంటే ఇవి తెలుసుకున్న తర్వాత జ్ఞానంతో కూడినట్లు సాధన చేయాలి. అంతేగాని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి ఆయన మనకి మనసు ఆయన చెప్పినట్టుగా మనం చేయటం కాదు. దానికి తెలుసుకొని చేయాలి. ఏది చేసినా కూడా మనం తెలుసుకొని చేయాలి. మంత్రం చేస్తున్నా కూడా, ఇలా సాధన చేస్తున్నా కూడా దాని పూర్వపరాలను తెలుసుకొని చేస్తే దానివల్ల వచ్చేటువంటి లాభం అనేది కలుగుతుంది. లేకపోతే ఏమవుతుంది? గుడ్డిగా నమ్మేమనుకోండి, ఏమవుతుంది? మన సబ్కాన్షియస్ మైండ్లో అదే ఉంటుంది. తర్వాత సబ్కాన్షియస్ మైండ్లో అది స్థిరపడిపోతుంది. మనం ఏదైతే గుడ్డిగా నమ్ముతామో ఇంకా ఆ భావాల నుంచి బయట కంప్లీట్ మీకు అవేర్నెస్ అనేది రావాలన్నమాట. కంప్లీట్ అవేర్నెస్ రావాలంటే తప్పనిసరిగా దానికి జ్ఞానం అనేది దాన్ని జోడించి మన ఒక సాధన చేస్తుంటే కంప్లీట్గా తెలుసుకొని చేయాలన్నమాట. కాబట్టి అటువంటి సాధన మీరు ఆ సాధనలో మంచి స్థితిలో అందరికీ రావాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజుకి స్వస్తి అండి. మరి వచ్చే అంటే మామూలుగా వారంగా కాదు, ఆదివారం కాదు. తర్వాత మనం